అసలు అంత ఈజీగా ఎలా డిస్‌క్వాలిఫై చేస్తారో నాకు ఇప్పటికి అర్థం కావట్లా. అంత కష్టపడి ఆడిషన్స్‌లో గ్రీన్ సాధించి అగ్ని పరీక్షకి రెడీగా ఉన్న వాళ్ళని అంత ఈజీగా ఎలా డిస్‌క్వాలిఫై చేసేస్తారు? ఆ విషయంలో నాకైతే ఈరోజు ఎపిసోడ్ చాలా డిసప్పాయింట్ చేసింది. అసలు ఈ అగ్ని పరీక్ష సీజన్ 2 ఆడిషన్స్ 4థ్ ఎపిసోడ్ అసలు ఎందుకు ఉందో నాకు అర్థమే కాలేదు. అసలు ఈ ఎపిసోడ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీఎన్కే. ఈ రోజు అగ్ని పరీక్ష సీజన్ 2 ఆడిషన్స్ ఎపిసోడ్ 4లో వచ్చారు, వెళ్ళారు, ఆడిషన్ ఇచ్చారు, గ్రీన్స్ వచ్చాయి, రెడ్స్ వచ్చాయి అనేది పక్కన పెడితే నాకు చెప్పడానికి కూడా అర్థం కావట్లేదు. ఇందులో మెయిన్ ఏంటంటే జపాన్ నుంచి ఒక ఆయన వచ్చారు, ఫుటా అని. అతను నిజంగా తెలుగు నేర్చుకున్నాడు. జపాన్ పర్సన్ ఒక ఆయన వచ్చి తెలుగు నేర్చుకుని బిగ్ బాస్ ఆడిషన్స్కి సెలెక్ట్ అయ్యారంటే తన నుంచి ఇంకా 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 ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ఆడిషన్స్కి. తను యూట్యూబర్గా, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్గా మంచి మంచి వీడియోస్ చేస్తున్నాడు తెలుగులోనే. సో అలాంటి ఆయన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ ఉంది. సో అది పక్కన పెడితే ఇంకా అసలు కొంతమంది స్టోరీస్ నాకు అసలు ఏం అర్థం కాల. వాళ్ళు గ్రీన్స్ ఎందుకు తీసుకున్నారా అని. సరే గ్రీన్స్ ఇచ్చారు, అంత కష్టపడి గ్రీన్స్తో ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి డైరెక్ట్గా అగ్ని పరీక్షకి రెడీగా ఉన్నాం అనుకున్న వాళ్ళకి అసలు ఏం గేము పెట్టకుండా డైరెక్ట్గా వాళ్ళని ఎలా డిస్క్వాలిఫై చేసేస్తారు? అసలు యాక్చువల్గా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఈరోజు ఎపిసోడ్లో ఒక 4-5 మెంబర్స్ వచ్చారు, వాళ్ళు ఆడిషన్ ఇచ్చారు. అండ్ అలాగే యాజ్ యూజువల్ ఫ్లాష్ మ్యాన్ లాగా కొంతమంది ఒక 8-10 మెంబర్స్ని డిస్క్వాలిఫై చేస్తారు. అదంతా అయిపోయింది. తర్వాత అసలు ఏంటి యాక్చువల్ ప్రాసెస్ ఏంటి, అగ్నిపరీక్ష 2కి అసలు ఎట్లా 15 మెంబర్స్ని పిక్ చేస్తారా అనే పాయింట్ మీద జడ్జెస్ నలుగురు స్టేజ్ మీదకి వచ్చారు. వాళ్ళందరూ ఇంతకుముందు గ్రీన్స్ ఇచ్చి సెలెక్ట్ చేసిన వాళ్ళు 26 మెంబర్స్ వచ్చారు. డైరెక్ట్గా సెలెక్ట్ అయిన వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు, రాజకుమారి గారు, చరణ్ అండ్ మిథిలేష్. వీళ్ళు కాకుండా ఎక్స్ట్రా గ్రీన్స్ వచ్చిన వాళ్ళు 26 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు 3 మెంబర్స్ని పక్కన పెడితే మిగతా 12 మెంబర్స్ కోసం ఈ 26 మెంబర్స్లో పిక్ చేయాలి. సో దానికోసం జడ్జెస్ అందరూ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ తీసుకుని మొత్తం రీకాల్ చేసుకుని వాళ్ళ ఆడిషన్స్ అంతా రీకాల్ చేసుకుని ఫైనల్గా అందరినీ స్టేజ్ మీదకి రమ్మన్నారు. స్టేజ్ మీదకి రమ్మనగానే ముందు సెలెక్ట్ అయిన ముగ్గురిని పక్కన పెట్టి ఈ 26 మెంబర్స్లా ఒక 8 మెంబర్స్ని కాల్ చేశారు. మళ్ళీ వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఈ 8 మెంబర్స్కి అసలు ఏ గేము ఏమి పెట్టకుండా డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేస్తారు. అది నాకు అర్థం కాల. అండ్ మొత్తం పెడితే 26 మెంబర్స్లోనే పెట్టాల్సింది అనిపించింది. మళ్ళీ అందులో సగం వర్తి కాదన్నట్టుగా ఆ 8 మెంబర్స్ని పిక్ చేసి డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేయడం అనేది అస్సలు కరెక్ట్ అనిపించలా. ఇంత పెద్ద బిగ్ బాస్ ప్లాట్ఫామ్, ఇంత పెద్ద అగ్ని పరీక్ష సీజన్ 2 టీం ఉన్నారు, ఈ చిన్నదాన్ని ఎట్లా వదిలేసినారు నాకు అర్థం కాలే. ఎందుకంటే వాళ్ళు ఇంత పెద్ద స్టేజ్కి వచ్చినప్పుడు ఏదో ఒక చిన్న గేమ్ పెట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తున్నా వాళ్ళకి వర్తి అనిపించేది, సాటిస్ఫాక్షన్గా వెళ్ళేవాళ్ళు. ఎంతోమందికి సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళ సీక్రెట్స్ని రివీల్ చేశారు. చాలా అంటే చాలా వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకున్నారు. దానికంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ ఎక్కడో మిస్ అయింది అనేది నాకు అనిపించింది. నాకైతే ఈరోజు ఎపిసోడ్లో ఇదైతే చాలా బలంగా నచ్చలేదు. ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నా, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ కోసం నేను చాలా వెయిట్ చేసి ఉన్నాయా, మంచి మంచి క్యాండిడేట్స్ని ఇంకా తీసుకొస్తారు కదా అని చెప్పేసి. బట్ ఈరోజు ఎండింగ్లో మాత్రం ఎట్లా అనిపించిందంటే శ్రీముఖి గారు ఒక రేంజ్ హైప్ ఇచ్చారు నెక్స్ట్ ఎపిసోడ్స్కి. అయితే డేర్ లేదా డై అన్న రేంజ్లో అదైతే బాగా అనిపించింది ఎండింగ్ మాత్రం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హైప్కి నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి ఈ 18 మెంబర్స్కి పెట్టే గేమ్స్ కానీ, ఆ తర్వాత అందులో సెలెక్ట్ అయిన 15 మెంబర్స్కి పెట్టే గేమ్స్ కానీ చాలా 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 ఎక్స్ట్రాడినరీగా ఉండబోతున్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు పిక్ చేసిన క్యాండిడేట్స్ కూడా చాలా వర్తీ క్యాండిడేట్స్ కాదని నేను చెప్పట్లేదు. అందులోంచి ఇంకా ది బెస్ట్ సెలెక్ట్ చేయడానికి వీళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. యాజ్ ఎ జడ్జెస్గా వాళ్ళని మనం క్వశ్చన్ చేయలేం. బట్ దీనికి ఈరోజు ఎపిసోడ్కి అయితే కొంచెం డైరెక్షన్ ప్రాబ్లం అనిపించినట్టు నాకైతే ఫీల్ ఉంది. సో నేనైతే హోప్ ఫర్ బెస్ట్ అంటారు కదా, రేపటి నుంచి వచ్చే ఎపిసోడ్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అలాగే ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. గేమ్స్ పరంగా అయితే మనల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు అగ్నిపరీక్ష 2 టీం. సో నేనైతే చాలా మంచి హోప్తోనే ఉన్నాను. ఈ 18 మెంబర్స్లోంచి ది బెస్ట్ రావాలి 15 మెంబర్స్లోకి. అండ్ ద 15 మెంబర్స్ నుంచి కూడా ఎక్కువ మంది హౌస్లోకి వెళ్ళాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది ఈరోజు ఎపిసోడ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ ఈరోజు జరిగిన ఎపిసోడ్ కరెక్టా కాదా అనే విషయం కూడా మీరు కామెంట్ చేయండి.
ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ వీడియోస్ అండ్ అగ్నిపరీక్ష 2 వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.